దసరా పండుగ అంటే అందరికీ తెలిసిందే. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించిన రోజు. అందుకే ఆ క్షణాలను గుర్తు చేసుకునేందుకు ప్రజలు పండుగ జరుపుకుంటారు. దుర్గామాతను నవరాత్రుల పాటు వివిధ రూపాలలో భక్తులు కొలుస్తారు. అనంతరం చివరి రోజున విజయదశమి వస్తుంది. ఆ రోజున ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అయితే అదే రోజున చాలా మంది ఆయుధ పూజ కూడా చేస్తారు. ఈ క్రమంలో దసరా పండుగ గురించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పూర్వం ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు జనాలను బాగా పీడించేవాడు, దేవతలను హింసించేవాడు. అయితే పేరుకు తగినట్టే మహిషం అంటే దున్నపోతు. ఆ రాక్షసుడి తల దున్నపోతు తలలా ఉండేదట. ఈ క్రమంలో అతన్ని సంహరించడం కోసం దేవతలు దుర్గాదేవిని సృష్టిస్తారు. అయితే దుర్గాదేవిని చూసిన మహిషాసురుడు ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరతాడు. అయితే దుర్గాదేవి అతనికి షరతులు పెడుతుంది. తనతో యుద్ధం చేసి గెలిస్తేనే పెళ్లి చేసుకుంటానని దుర్గ చెప్తుంది. దీంతో మహిషాసురుడు దుర్గాదేవితో యుద్ధం చేస్తాడు. అది 9 రోజులు సాగుతుంది. చివరికి 9వ రోజున దుర్గాదేవి మహిషాసురుని అంతం చేస్తుంది. అతని తల నరుకుతుంది. దీంతో ప్రజలు సంబరాలు చేసుకుంటారు. అప్పటి నుంచి విజయదశమి పండుగను ప్రజలు జరుపుకుంటారు. అయితే ఆ రాక్షసుడి దున్నపోతు తలను దేవి ఆ రోజున నరుకుతుంది కనుక ఇప్పటికీ మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో దున్నపోతుల తలను ఒక వేడుతో నరికి వాటిని దుర్గాదేవికి సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. దుర్గాదేవి 9 రోజుల పాటు 9 రూపాల్లో మనకు దర్శనమిస్తుంది. ఇక దుర్గాదేవి నవరాత్రులకు సంబంధించి మరొక విషయం కూడా ఉంది. అదేంటంటే ప్రతి ఏటా 9 రోజుల పాటు తన తల్లి దగ్గర ఉండే వరాన్ని దుర్గా శివుడి వద్ద పొందిందట. దీని ప్రకారం తన తల్లి అయిన భూమి వద్ద దుర్గ ఏటా 9 రోజుల పాటు ఉంటూ వస్తుందట. అందుకనే ఆ రోజులను మనం నవరాత్రులని జరుపుకుంటాము. చివరి రోజున దసరా జరుపుకుంటాం. చాలా ప్రాంతాల్లో దసరా రోజున ఆయుధ పూజ కూడా చేస్తారు. ఇనుప వస్తువులు, పనిముట్లను ఎక్కువగా పూజిస్తారు. అయితే బెంగళూరులో కొన్ని చోట్ల కంప్యూటర్లు, సీడీలు వంటి ఐటీ పరికరాలను కూడా పూజలు చేస్తారట. ఇది కూడా ఓ రకమైన ఆయుధ పూజ అని భక్తుల విశ్వాసం. ఇక దసరా రోజున సాయంత్రం చాలా చోట్ల రావణ దహన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అదండి దసరాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.